ఇలా తలా చెప్పు. లోడా మట్టి ఏమన్నా లోడావా? మట్టి లోడా? కుండీ లోడా? ఎక్కడ లోడావు? ఎక్కడ లోడావు కుండీ? యాడి పక్క లోడా? మట్టి ఏమన్నా లోడే పక్క? గుడ్ బై నాన్న నువ్వు. ఓ గుడ్ బై నాన్న. లోడలేదు నాన్న. గుడ్ బై నాన్న. కూర అయితే బాగా వచ్చేసింది. ఈ మొక్కనైతే ఇంకా ప్లాంటేషన్ చేయలేదు. ఈ మామిడి మొక్కని ఎక్కడ వేయాలా అని, మామిడి మొక్కనైతే కింద వేయాలా లేకపోతే పైన వేయాలా అని బాగా ఆలోచిస్తూ ఉన్నాము. దీనికి పురుగు నిన్న అంతా మందు కొట్టాను. చూడండి ఎలా ఉందో ముడుచుకొని. ఈ చెట్టు చూడండి ఎంత కలకల్లాడుతుందో. ఇదే ట్రేలు. ఇది మాత్రము ఇలాగా ముడగ తీసేసుకొని ఈ కనకాంబరాల చెట్లు ఇందులో వేసాను. చూడండి పూసింది. ఈ కలర్ మాత్రం భలే ఉందండి. అసలు ఎంత ఆరెంజ్ కలర్ అన్నమాట. భలే ఉన్నాయి. బేర చెట్టు ఇక్కడ ఒక పింది. నేను ఇది కూడా పాలినేషన్ చేస్తేనే నిలబడింది. అది కూడా పాలినేషన్ చేశాను. ఇంక ఇక్కడ కూడా ఒకటి చేశా. ఇక్కడ ఏడో ఒకటి ఉన్నది పింది. ఇదిగోండి ఇది. దీనికి కూడా చేసా. మరి ఉంటుందో ఉండదో చూడాలి. ఈ మల్లి చెట్టుకి మొగ్గలు వస్తున్నాయి. ఇక్కడ ఒక్కటే వస్తున్నాయి. చెట్టు అంతా ఆకులు చూశాను కదా మొన్న, కానీ ఇది ఒక్కటే వస్తున్నది మొగ్గలు. ఇదైతే అసలు రాలా. దీనికైతే అవి వస్తున్నాయి. ఇది కదా నిన్న బుడ్డగాడైతే మొత్తం లోడేసి బయట వేసాడు. ఆ ఏర్లు ఉండబట్టి కొంచెం నేను మట్టిలో మళ్ళీ పెట్టాను. చూద్దాం బతుకుద్దో లేదో. ఇప్పుడైతే మార్నింగ్కి కొంచెం కలకల్లాడుతూ ఉన్నది. చూడాలి. మొగ్గులు కూడా వేసి ఉండింది అన్నీ. బతుకుద్దో లేదో చూడాలి. పసుపు దండి అది బాగా ఉండింది. నాకు భలే ఇష్టంగా తెచ్చుకున్న పసుపు ఫ్లవర్ అయితే. ఓ మై గాడ్ దేవుడా, రాత్రి పాలు ఫ్రిడ్జ్లో పెట్టలే. ఉంటాయో విరిగిపోతాయో అమ్మా. చూడాలి. ఉదయం నుంచి పెట్టిన దాన్ని కాదు. అబ్బా దేవుడా రామా. దేవుడా విరిగిపోలేదండి. టీ పెట్టేసుకుంటే ముందు భయం వేసిపోయింది విరిగిపోయాయేమోనని చెప్పేసి. చాలా ఒక్కదాన్ని. ఇట్లా అంతా బూజులు అయితే చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం బూజులు పట్టేసింది. మళ్ళా బూజులు దులిపేసి బెడ్షీట్లు, కర్టన్లు, ఈ కర్టన్లన్నీ తీసేస్తాను.
టైం అయితే 10:30 అయిపోయింది. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు ప్రస్తుతానికి. చూడండి టైం 10:30 అయిపోయింది. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలే. ఇవన్నీ కర్టన్లు అన్నీ తీసేసి వాషింగ్ మిషన్కి వేసేస్తున్నాను. మొత్తం అన్ని రూమ్లు కర్టన్లు అన్నీ తీసేసాను. చూడండి బెడ్షీట్లు అన్నీ తీసి పట్లు బూజులు మొత్తం అన్నీ దులిపేశాను. కడగలేదన్నమాట, ఇంకా కడగాలి. కడిగేది ఉన్నది, ఇంకా అది టిఫిన్ చేయాలి. ఇంకా 10:30 అయిపోయింది. ట్యాబ్లెట్ వేసుకోవాలి ముందు. ఆ టిఫిన్ చేసేసాక ఇప్పుడు ఓపుకుంటే కడగతాను, లేకపోతే మధ్యాహ్నం నుంచి అయినా కడగాల. కడిగి మాత్రం కంపల్సరీ ఈరోజు స్నానం చేసేసి దీపం అయి పెట్టేసుకోవాలి ఈవినింగ్. లాగైతే కంటిన్యూ అవుతూ ఉంటుంది. చూడండి సెగలండి, భలే ఎండలు. బయట అయితే భయంకరంగా ఎండలు ఉన్నాయి. అసలు అల్లాడిపోతా ఉన్నాము. ఇంట్లో రోజుసేపు ఫ్యాన్ ఆపేస్తేనే ఈ బూజులు కొట్టేసరికి, ఫ్యాన్ ఆపేసేసరికి అసలు చేసుకోలేకపోయాను అన్నమాట. అన్ని కర్టన్లు అయితే కట్టేసాను, ఉతికేసి బెడ్ మార్చేసాను, కర్టన్ వేసాను. ఇంకా ఇదైతే ఇవన్నీ బెడ్షీట్లు కర్టన్లు అన్నీ మార్చేసాను కదా. మధ్యాహ్నం 3:30 ఆ టైంలోనే అప్పుడు క్లీన్ చేశాను. మొత్తం వాటర్ వేసి క్లీన్ చేశాను. షెల్ఫ్లు ఉన్నాయి సర్దాల్సినవి. ఇంకా ఏ రూమ్లో షెల్ఫ్ల జోలికి అయితే వెళ్ళలా. అది పెట్టుకుంటే ఈరోజు అవ్వదు. అసలు ఈ రోజుకి ఆ బూజులు కొట్టేసి మొత్తం దులిపేసి ఇవి చేసేసరికి ఊపిరి పోయిందనమాట. ఎండలకి ఫ్యాన్ వేయకుండా మనం పని చేస్తాం కదా, లోపలైతే అదే ఏదో బాక్స్లో పెట్టి ఒత్తేసినట్టు అయిపోయింది ప్రాణము. అలాంటి ఎండలు ఉన్నాయండి భయంకరంగా. క్లీన్ చేసేసాను, శుభ్రంగా క్లీన్ చేసేసి ఆ తర్వాత మొక్కలకి అన్నిటికి కూడా వాటర్ పట్టేసి పూలు కోసేసి అంటే ఉలాగంతా ఇంక ఇదే ఉంటుంది. నేను అందుకే వాయిస్ కూడా కొన్ని డైరెక్టే ఇచ్చేసాను.
మళ్ళీ ఏమి ఇవ్వలేదు. ఈ హౌస్ లోపలంతా పైప్ వేసి ఎందుకు క్లీన్ చేశానంటే కార్నర్లు అంతా నేను మామూలుగా తడిగుడ్డ వేస్తూ ఉంటాను కదా, మూలల కిటికీలు కూడా నేను మూలలు ఉండే అన్నీ కూడా పైప్ వేసి కడిగేశాను. ఇంకా అదంతా కూడా లెంత్ అవుతుందని నేను తీయలేదు. అన్నీ శుభ్రంగా పైప్ వేసి ఫోర్స్గా వాటర్ పెట్టి బాగా క్లీన్ చేసేసాను. బాగా తలతల అన్నట్టు అనిపించింది. అది వరకు అంతా తడిగుడ్డ వేయడం ఎలాగైనా కొంచెం మురికిగా బుడ్డగాడు ఎక్కువ తొక్కుతూ ఉంటాడు, మరకలుగా అలా ఉండింది. అందుకని ఒకసారి మొత్తం ఈ విధంగా పైప్ వేసి చీపురుతో తుడిచేద్దాము నీట్గా అనిపించేసింది. ఆ విధంగా అయితే అన్నీ చేసేసాను. నెక్స్ట్ ఇంకా ఇది అయిపోయిన వెంటనే ముందు అన్ని చెట్లకి అన్నిటికీ వాటర్ పట్టేసి ఆ తర్వాత స్నానం చేసి పూలన్నీ చాలా పూలు వచ్చాయండి ఈరోజైతే. పూలన్నీ కోసేసి దేవుడి పటాలన్నిటికీ పెట్టి పూజ చేసేసాను. మొత్తానికి లాగైతే ఇలాగే ఉంటుంది, అందుకే నేను ఎక్కువ వాయిస్ కూడా ఇవ్వడం లేదు. ఆ మొక్కలకన్నిటికీ వాటర్ పట్టాక చూశారు కదా, ఆకుకూర అయితే బాగా వచ్చేసింది. అసలు ఆ ఆకుకూరను చూస్తూ ఉంటే నాకైతే ఇంక అక్కడి నుంచి రాబుద్ధి లేదనమాట. అలాగ చూస్తూ ఉండాలనిపించింది. అయినా టైం అయిపోతుంది మరలా ఇంకా అని చెప్పేసి టీ తాగేసి పాలు తెచ్చుకోవాలి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలు తెచ్చేసి ఇంకా నెక్స్ట్ టీ పెట్టేసుకొని బుడ్డగాడికి కూడా కొన్ని కాసి పోసాను. అది ఈరోజు అసలు అన్నమే తెలియదు, పాలే తాగింది మార్నింగ్ నుంచి అయితే. చూడండి కస్తూరి పూలు అయితే ఎన్ని పూసాయంటే ఒక మాల కట్టేసి మన దగ్గర సాయిబాబా అది ఒక్కటే చిన్న విగ్రహం లాగా ఉంది. అప్పుడు నేను షిర్డీకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అక్కడ. అది చూడండి చిన్న మాలలాగా కట్టి బాబాకి వేసాను. బాగా హ్యాపీ అనిపించింది. మిగతా పటాలన్నిటికి కూడా కస్తూరి పూలే సరిపోయాయి. ఆ మందారం పూలు ఒక 2-3 పూసాయి అంతేను. దేవుడికి పూజ అయితే చేసేసాను. ఈరోజు లాగైతే ఇంతే ఉంటుందండి. ఇంక ఈవినింగ్ కూడా టిఫిన్ చేసేసాను. మధ్యాహ్నం అయితే నేను ఇంకా కూరలు అవి చేయడం కూడా ఏమీ పెట్టుకోలేదు. అన్నం ఒకటే వండేసుకొని పచ్చళ్ళు ఉంటాయి కదా, ఏదో ఒకటి ఒక పూటకిలే తినేద్దాము, ఈవినింగ్ టిఫిన్ చేద్దాము అనుకున్నాను. నాకు ఇలాగ ఎక్కువ పని ఉండిందంటే ఇంట్లో వంట సెక్షన్ కొంచెం పక్కన పెట్టేస్తాను, ఏదో ఒకటి చేసేసి అడేసేస్తాను. వాటికి మాత్రము పెరుగు ఉండింది, పెరుగు వేసి కలిపి పెట్టేశాను కుక్కలు అన్నిటికి కూడా. బుడ్డాగాడైతే అసలు అన్నం తినలేదు ఈరోజైతే. పాలే తాగాడు 3 times 4 times. దానికి కూడా బెట్ట కొట్టుకొనిందో ఏమో కానీ అస్సలు రూమ్లో నుంచి అయితే బయటకే రావడం లే. అది సొంత దొరికితే వెళ్ళి బెడ్రూమ్లో దూరే అక్కడే పడుకుంటా ఉంది అది. ఇదండి ఈరోజు లాగైతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.